3 రోజుల క్రితం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఒక మురికి పార్టీకి చెందిన శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాట్లాడిన భాష అది వేరే పార్టీ చెందిన ఒక ఎమ్మెల్యేపై మహిళా ఎమ్మెల్యేపై చెప్పిన భాష దుర్మార్గంగా ఉంది, జుగుప్సాకరంగా ఉంది. ఏమైనా విమర్శలు చేసుకోవాలా? వాడు చేసిన అభివృద్ధి బాగాలేకపోతే అభివృద్ధి ప్రశ్నించవచ్చు, మరి ఏం చేయాలని ప్రశ్నించవచ్చు. అలాంటి సంతృప్తులు కాకుండా మురికి భాషతో వ్యక్తిగత జీవితం విమర్శలు చేయడం చాలా దుర్మార్గం విషయం. ఎందుకంటే ఇది మరి కొత్తగా చెప్పడం కాదు, మీకు ఆల్రెడీ అంతకుముందు చాలాసార్లు మీరు చేస్తున్న అదే పని అదే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే మన రెంటపాడులో మీరు మాట్లాడిన భాష కానీ, ఈ విధంగా మన ఈ మధ్య కడపలో ఆ జిల్లా అధ్యక్షుడు మాట్లాడిన భాష కానీ, నిన్న చిత్తూరులో మీ పార్టీ నాయకులు మాట్లాడిన భాష కానీ, రప్ప నవ్వుతా అంటాం, ఇదే భాష మీరు ఏమాత్రం మీరు మానుకోరు. కాబట్టి మీరు ఇదే మాట మాడకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత సురదూచకం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ భాష ఇదే మాట కంటిన్యూ చేస్తారు. 29లో మీకు 11 నుంచి 0 వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే రాష్ట్రంలో ప్రజలు మురికి పార్టీ చేసిన భాష కోసం గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు సుస్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కైవసం ఖాయం.